గుడ్ మార్నింగ్ దోస్తులు అందరికీ శుభ ఆదివారము. ఏంటి స్పెషల్? ఇందాక నేను టమాటా తొక్కు వీడియో పెట్టాను, చూడండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దాంట్లోకి కాంబినేషన్గా వడలు చేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా రోజంటే వాళ్ళకి స్కూల్ ఉంటాయి, తొందరగా ఏ టిఫిన్స్ చేద్దాం. కానీ ఈరోజు అయితే పిల్లలందరూ ఇంటికాడు ఉంటారు కాబట్టి కొంచెం స్పెషల్స్ వేయాలి. అందుకనే నిన్ననే నేను మినపప్పు నానబెట్టి రుబ్బిన. నిన్న పప్పుచారు చేసిన కాబట్టి దాంట్లో కొంచెం కాంబినేషన్గా అదే ఉంది. ఇప్పుడు టమాటా తక్కువ కూడా చేసిన. ఇప్పుడు అది వడపిండి చూపిస్తాను, చూడుర్రి. నిన్న నానబెట్టి వడపిండి మంచిగా రుబ్బి పెట్టుకున్న పొంగింది. దాంట్లోకి జీలకర్ర, ఉల్లిగడ్డ వక్కలు సన్నగా కట్ చేసిన, కళ్యామాకు కూడా సన్నగా కడి చేసిన. మళ్ళీ కడి చేయాలి, ఎందుకంటే పిల్లలు తిన్నారు కదా. ఇవి మనము సన్నగా కట్ చేసి అది వేసినాం అనుకో, అయినా కానీ నా కొడుకు ఎక్స్రే తీసినట్టు తీసుకుంటూ అవతల పెడతాడు. ఈ ఉల్లిగడ్డలు అయితే ఇక అలా కలిసిపోతాయి కాబట్టి తీయేసే ఛాన్స్ లేదు, అందుకే కట్ చేసి పెట్టిన. గిన్నెల నూనె పోసిన. ఏంటక్క గిన్నెలనే నూనె పోసి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇళ్ళనే ఇక కూర వండుదాము, ఇక మళ్ళీ దానికి ఆ దోమడి ఎందుకని ఇట్లనే గిన్నెలనే నూనె పోసిన. ఇక ఇప్పుడు ఇవన్నీ ఇల్లేసి కలిపి ఇక వడలేసేద్దాం. దోసలు జీలకర్ర, కళ్యామాకు, ఉల్లిగడ్డ వక్కలు అన్నీ వేసిన. కొంచెం ఉప్పు ఇయ్యుర్రి, బాగా వేయకండి, కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది. ఉప్పు వేసి కలిపేసి వడలేయాలి. దోసలు మంచిగా కలిపి పెట్టుకున్నాక మొత్తం కలిసిపోయినాయి, కనబడని కూడా కనబడతలేవు కదా, అందుకని సన్న కట్ చేసి పెట్టుకోవాలి. చెయ్యి తడుపుకు మనము మినపప్పు చేతికి ఇట్లా అంటుకుంటుంది కాబట్టి గిన్నెలో నీళ్ళు పోసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా వడలేసుకోవడానికి జాలి గిన్నె, ఇటువంటిది ఒక జాలి గిన్నె ఉంటే మనము పూరీలైనా మిర్చిలైనా ఇట్లా వేసినాం అనుకో, ఆయిల్ కింద గిన్నెలా పడిపోతుంది. మంచిగా ఇది కూడా దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా చెయ్యి తడిపి వేసుకొని వడలు వేసేద్దాం. ఆల్రెడీ నూనె కూడా కాగిపోయింది. దోసలు వడలు మంచిగా గోలుతున్నాయి. ఇక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని మర్రేయాలి, రెండో దిక్కు మర్రేయాలి. దోస్తులు కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా రెండో దిక్కు మర్రేయాలి. మంచిగా కనిపిస్తున్నాయి కదా ఉల్లిగడ్డలు, ఇప్పుడు ఎంత మంచిగా ఇట్లా రెండో దిక్కు మర్రేసుకుంటే బాగుంటుంది. ఇక ఇప్పుడు మంచిగా గోలాలి. చూడండి దోస్తులు, వడలు ఈ కలర్లో వచ్చినప్పుడే మనము నూనెలోకి వెళ్ళి తీసేసి జాలి గిన్నెలు వేసేసుకోవాలి. తీసేద్దాం దోస్తులు. ఇవి మంచి కలర్కి వచ్చినాయి. నూనెలు ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటే బయటకు తీసినాక ఒక కలర్ ఉంటాయి, చూడుర్రి. కాంబినేషన్ సాంబార్, టమాటా తొక్కు, వడలు. ఈరోజు మీ టిఫిన్.